శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తేదీలు, 12 రాశులు వీటన్నింటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి, చెడు అన్ని కూడా గ్రహాలు ఇచ్చే ఫలాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటి అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కటి పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్యులు డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే వెంటనే మేము పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నంబర్కు కాల్ చేయండి. నమస్కారం గురుగారు. ఈ రోజు దుర్ముహూర్తాలు అలాగే మంచి సమయాల గురించి చెప్తారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు అమావాస్య, శనివారం. రోహిణి నక్షత్రం రాత్రి 8 గంటల 11 నిమిషాల వరకు, అట్లాగే వర్జ్యం ఉదయం 11 గంటల 12 నిమిషాల నుంచి 12 గంటల వరకు, 1 గంట వరకు. తిరిగి రాత్రి 2 గంటల 30 నిమిషాల నుంచి తెల్లవారుజాము 4 గంటల 18 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 34 నిమిషాల నుంచి 7 గంటల 19 నిమిషాల వరకు, అట్లాగే రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 10 గంటల 45 నిమిషాల నుంచి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 12 నిమిషాల వరకు. ఈరోజు ఈ అదృష్ట సమయంలో నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధన, దైవ ప్రార్థనతో మీరు నిత్య కార్యక్రమాలను ఆరంభించండి. ఈరోజు అందరికీ కూడాను శుభపరిణాలు ఇవ్వడం కోసం కలో వెంకట నాయకుడు మనందరికీ పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా దీపారాధనతో నిత్య కార్యక్రమాలు ఆరంభించండి. మీకు మంచి ఫలితాలు వస్తాయని చెప్పవచ్చు. గురువుగారు, ఈ రోజు విశిష్టత ఏంటి, అలాగే ఈ రోజు పుట్టిన వారి జాతకరీత్యా ఎలా ఉంటుందంటారు? సో ఈరోజు అమావాస్య. సహజంగా ఆంధ్రులకు ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి విషయం. అంటే తిథులు విధులు బాపవు అంటారు. మరి అమావాస్య రోజు మరి మన వాళ్ళు ఎటువంటి నూతన కార్యక్రమాలు ఆరంభించరు, అట్లాగే మౌఢమి. అయితే ఇక్కడ తిథులు విధులు బాపవు అనేటువంటి సామెత మరి మనకు ఎందుకు వచ్చిందనేటువంటిది ఆలోచించినప్పుడు, విధి విధాన రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని కార్యక్రమాలు చేయవలసిన పరిస్థితి ఈరోజు మకర, కుంభ, మీన, మేష, వృశ్చిక రాశుల వారికి ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని అకారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈరోజు విక్రయాలకు అనుకూలం, క్రయాలకు అనుకూలం కాదు. అట్లాగే ఈరోజు రైతాంగానికి ఒకంత ఊరట కలిగేటువంటి పరిణామాలు బలంగా ఉన్నాయి. అట్లాగే ఈరోజు పేరు మోసినటువంటి ఒక ప్రైవేట్ ట్రావెల్ సంస్థ బస్ ప్రమాదానికి గురై సుమారు కొద్దిగా రోడ్లు రక్తదాహాన్ని తీర్చే విధంగా ఉంటున్నాయి. బంగారం, వెండి ధరలు మరలా పెరిగే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కోర్టులో ప్రతికూల ఫలితాలతో పాటు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఈరోజు మృగశిర కార్తె 2వ రోజు. సో ఈరోజు ఉబ్బస, ఆస్తమా వారికి అమావాస్య కలిసి రావడం, శనివారం కలిసి రావడం ఒకంత అనారోగ్య బారి నుంచి బయటపడడానికి ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు. తప్పనిసరిగా ఈరోజు అన్ని రాశుల వారు వెంకటేశ్వర స్వామి వారిని శనికి తైలాభిషేకం చేయడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రోజు నుంచి రాబోయేటువంటి 11 రోజుల్లో ఒక మైనారిటీకి సంబంధించినటువంటి రియల్టర్, ఆ మైనారిటీ సంస్థలకి సభ్యులకి కుచ్చు టోపీ పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దయచేసి భూములు కొనేవాళ్ళు, అమ్మేవాళ్ళు ఈ 10 రోజులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితేనే మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.
ఫస్ట్ కాలర్ కాకినాడ నుంచి శివరాం గారు కాల్ చేశారు. నమస్కారం అండి. హలో శివరాం గారు. సార్ నమస్తే. గురుగారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? 10/19/1981 రాత్రి 9:15 అండి. మళ్ళీ ఒకసారి చెప్తారండి? నా గురించేనండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ వివరంగా చెప్పండి. రాత్రి 9:15. శివరాం గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మరీ ఒకసారి చెప్పండి. కాకినాడలో పుట్టానండి. శివరాం గారు 17 ఓకే 17/10/1981 1981 డేట్ ఆఫ్ బర్త్ అండి. ఓకే. రాత్రి 9:15 9:15 కాకినాడలో పుట్టారు. ఓకే గురుగారు, శివరాము 17/10/1981 లో పుట్టారండి. సో అమావాస్య గడియలు మనతోనే ఆరంభమైనట్టున్నాయి. అదృష్టంతోనే ఆరంభమైనట్లుగా ఉంది. సో అడ్డంకులతోనే మొదలైంది. దయచేసి ప్రేక్షకులు మీ టీవీ వాల్యూమ్ని పూర్తిగా తగ్గించి చూడండి. లేని పక్షంలో కాల్ కలిసినా కూడా కట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే సుమారు 3 లక్షల మంది ఈ కార్యక్రమానికి ఫోన్ లైన్లో ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. దయచేసి గమనించండి. 81లో పుట్టినటువంటి మీ జాతక రీత్యా ఇప్పుడు మీరు ఎలాగైతే తడబాటు పడుతూ ఉన్నారో ఇదే తడబాటు, మానసిక ఒత్తిడి, అట్లాగే సందేహాస్పదమైనటువంటి ఆలోచనలు లేనటువంటి పనులు మీకు కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. ఈ జాతక రీత్యా నవంబర్ 14వ తారీఖు నుంచి మీకు అనుకూల వాతావరణం, ఏతావాత మీకు మంచి ఫలితాలు 2014 మే నుంచి ఉంటాయి. కాబట్టి ఈ సంవత్సరం మీకు సాధారణ ఫలితాలు, శుభ సందర్భ కార్యక్రమాలు మీకు అనుకూలించవు. 2014 మే నుంచి మీకు అనుకూల కాలంగా ఉంటుందని చెప్పవచ్చు. అంతవరకు మీరు నక్షత్ర మూలికా తైలంతో దీపారాధన చేయడం ద్వారా మీకు ఒకంత మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మరో కాలర్ శ్రీకాకుళం నుంచి వెంకటరాజు గారు కాల్ చేశారు. నమస్కారం అండి. హలో వెంకటరాజు గారు. నమస్తే మేడం. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో నమస్తే మేడం. నమస్తే అండి. హలో చెప్పండి వెంకటరాజు గారు. నా పేరు వెంకటరాజు అండి. ఏప్రిల్ 29, 1986 రాత్రి 10:55 పుట్టాను. ఓకే అండి. 1986 1980 అండి. 86 ఓకే. శ్రీకాకుళం అండి, విజయనగరం శ్రీకాకుళం అండి, కృష్ణా జిల్లా శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం విజయనగరం పక్కన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఎందుకంటే మనకు అక్షాంశ రేఖాంశాలు మారే అవకాశం ఉంది కూడా అడగడం జరిగింది. సో 86లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ఈ నెల 24వ తారీఖు నుంచి మీకు మంచి అనుకూల ఫలితాలు వస్తున్నాయి. ఈ జాతక రీత్యా గత 3 సంవత్సరాల 2 మాసాల నుంచి మీరు పడుతున్నటువంటి మానసిక సమస్యలతో పాటు ప్రస్తుతం మీరు ముళ్ల కంపలో కూర్చొని ముళ్ళు పీక్కుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అన్నిటికీ అవరోధాలు, బంధుమిత్రుల సహకారం పూర్తిగా మీకు వ్యతిరేక ఫలితాలు అవడం వల్ల జరగవలసిన కొన్ని ప్రధాన కార్యాలు కూడా మీకు పెండింగ్ పడుతున్నాయి. ఈ జాతక రీత్యా ఈ నెల 24వ తారీఖు నుంచి 17 సంవత్సరాల కాలం అనుకూలంగా ఉంది. మీరు తప్పనిసరిగా మంచి భవిష్యత్తు ఉంది. అధైర్యపడాల్సిన అవసరం లేదు. దైవ బలము కన్నా ఆత్మబలము మిన్న. సో మొట్టమొదటి ఆత్మస్థైర్యంతో అడుగు ముందుకు వేయండి. స్థాన మార్పు ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. మరో కాలర్ మంజేశ్వరి విశాఖపట్నం నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మంగేశ్వరి దేవి. ఓకే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించేనండి. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. 21/10/1992 ఓకే. మధ్యాహ్నం 3:30 ఓకే అండి. విశాఖపట్నంలోనే పుట్టాను. 21/10/1992 3:30. సో 92లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ రీత్యా 1 సంవత్సరం 3 మాసాల క్రితమే మీకు అదృష్టం, ప్రతికూల ఫలితాలు ఇచ్చినాయి. వ్యూహాత్మకమైనటువంటి తప్పు ఆలోచన ఈ రెండు కూడా మీ పాలిటి శాపాలుగా మారి ఆ శాప విముక్తి పొందడం కోసం మీకు అక్టోబర్ 20వ తారీఖు నుంచి మీకు అనుకూలంగా ఉంది. విధి విధాన రీత్యా 92లో పుట్టినటువంటి మీకు 24 సంవత్సరాల 7 మాసాలకు వివాహం జరగాలి.
అటువంటి ప్రయత్నాలు మీరు సానుకూలంగా జరగడం కోసం చేసే ప్రయత్నాలు ఒకంత ఇబ్బందికరమైన అది మీకు కొంత అనుకూలంగానే మారుతుందని చెప్పవచ్చు. సాధ్యమైనంత వరకు మీకు అవకాశం ఉన్నప్పుడల్లా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పురాతన అమ్మవారి దేవాలయంలో ఏకరంగు వస్త్రాలని సమర్పించడం ద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. వరంగల్ నుంచి శ్రీ విద్య కాల్ చేశారు. నమస్కారం అండి. హలో, నమస్కారం అండి. నా పేరు శ్రీవిద్య అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా తమ్ముడి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా అండి. ఓకే, మీ తమ్ముడి పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. మా తమ్ముడి పేరు ఆదిత్య. ఓకే. తన డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 7 ఏప్రిల్ 1991 మార్నింగ్ 5 o'clock. ఓకే అండి. 1991. 91లో పుట్టినటువంటి శ్రీ విద్య సోదరుడు యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా ప్రస్తుతం ఆయన గాడి తప్పినటువంటి బండి ఎలాగైతే నడుస్తుందో ప్రస్తుతం ఈ జాతకం పూర్తిగా గాడి తప్పినటువంటి జాతకం అని చెప్పవచ్చు. మానసిక స్థితి ఒక సంవత్సరం క్రితం చేసినటువంటి నిర్ణయం వారికి విద్యాపరంగా ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సో తప్పనిసరిగా ఈ జాతకానికి మరి మనసు మార్పు, ఆలోచన విధానంలో మార్పు, పెద్దల యొక్క అంగీకారంతో చేసేటువంటి ప్రతి ఒక్క పని కూడా ఈ జాతకానికి అనుకూలంగా మారుతుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద మార్పులు అటువంటివి ఏం కనబడవు. 2014 ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఈ జాతకానికి అనుకూల కాలంగా మారుతూ ఒకంత ఊరట కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా మీ సోదరుడికి చేత సోదరుడి యొక్క మొలతాడుకు కానీ మెడలో కానీ 5 పైసలు బిళ్ళ పరిణామం ఒక వెండి కాయిన్ని చేయించి మీ మేనమామ ద్వారా మెడలో కట్టించండి. అతనికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఓకే గురుగారు, మరిన్ని కాల్స్ తీసుకునే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. అదృష్టం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ తిరుపతిరావు హైదరాబాద్ నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. మేడం, మా నేమ్ ఇస్ తిరుపతిరావు. నాది డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 5 జూన్ నెల 1977 అండి. 1977. అవును, అంటే టైం అయితే తెలియదు. ఓకే. అంటే పేరు బలం మీద అయితే ఎట్లా ఉందో చూడండి మేడం. మేడా తిరుపతిరావు నా పేరు. ఓకే. గురుగారు పేరు తిరుపతిరావు, 1977. అంటే బిజినెస్ లో బాగా లాస్ వచ్చింది. లాస్ట్ ఇయర్ నుంచి చేస్తున్నాం కన్స్ట్రక్షన్ ఫీల్డ్. పేరు బలం మీద ఎట్లా ఉంది? యాక్చువల్గా మనకు టైం ఉదయమా సాయంత్రం ఐడియా ఉందండి? లేదు సార్, అప్పట్లో ఏం చెప్పలేదు మా పేరెంట్స్. సో 77లో పుట్టినటువంటి మీ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ అయితే, అది కూడా సందేహమైనా కరెక్ట్ అనేది. సో డేట్ ఆఫ్ బర్త్ రీత్యా మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే సివిల్ డిపార్ట్మెంట్ సంబంధమైనటువంటి భూముల అమ్మకాలు, కొనుగోళ్లు, బిల్డింగ్ ప్లాన్స్, అట్లాగే అపార్ట్మెంట్స్ నిర్మాణాలు మీకు 1 సంవత్సరం, 2 సంవత్సరాల 3 మాసాల నుంచి అనుకూల కాలం కాదు. మీ జాతకానికి అది అనుకూలమైనటువంటి స్థితి అయినా మీకు రాబోయేటువంటి డిసెంబర్ నెల తర్వాత నుంచి 20 సంవత్సరాల కాలం మీకు మంచి బిల్డర్గా మారే అవకాశాలు ఉన్నాయి. తప్పనిసరిగా మీ ఇంటిలో కానీ మీ ఆఫీసులో కానీ భూ పాశుపత యంత్రాన్ని పంచలోహాలతో చేయించి మీ ఆఫీసులో కానీ మీ ఇంట్లో కానీ నిత్య ఆరాధనలో ఉండటం చేత మీకు రాబోయేటువంటి సంవత్సరాలు హైదరాబాదులో ఒక మంచి రియలర్గా, మంచి బిల్డర్గా, అపారమైనటువంటి ధన సంపదను పొందడానికి మీకు అనుకూల వాతావరణం ఉంది. కేవలం భూశాపం మీకు ఉండటం చేత కట్టినటువంటి వాతావరణం, అడిగిడుతున్నటువంటి పరిస్థితులు మీకు అనుకూలం కాదు. తప్పనిసరిగా 9x9 సైజ్ పంచలోహాలతో భూ పాశుపత యంత్రం ద్వారా మీరు రాబోయే 20 సంవత్సరాల్లో అఖండ కోటీశ్వరుడయ్యే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రోజు అదృష్టం కార్యక్రమంలో మీకు
రాసి పెట్టుకోండి. మరలా 2 years తర్వాత మళ్ళీ మీరు కాల్ చేయండి. మీకే మీ అనుభవం తెలుస్తుంది. కాబట్టి మీకు డిసెంబర్కి అనుకూలంగా ఉంది. ఈ డిసెంబర్లోగా ఈ భూ పాశుపత యంత్రాన్ని పంచలోహాలతో చేయించి మీ ఇంట్లో వ్యాపార కూడలో పెట్టుకోండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మరో కాలర్ శిరీష గుంటూరు నుంచి కాల్ చేశారు. నమస్కారం అండి. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. మా బ్రదర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? మా బ్రదర్ పేరు నరేష్. హలో, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శిరీష గారు. 18/5/1985. 18/5/1985. 9:30 to 10 లోపల పుట్టారండి, మార్నింగ్, ఓకే. సాటర్డే. గుంటూరులోనేనండి? గుంటూరేనండి. ఓకే, గురుగారు చెప్తారు, వినండి. 85లో పుట్టినటువంటి మీ సోదరుడు యొక్క డేట్ ఆఫ్ బర్త్ రీత్యా వైవాహిక జీవితం ఒకంత ఇబ్బందికర వాతావరణంగా ఉందని చెప్పవచ్చు. ఇంటిలో ప్రస్తుతం మీరున్నటువంటి ఇల్లు నైరుతి భాగం పెరిగి ఉండటం ఒకటి, అట్లాగే ఇంట్లో ఆర్థిక స్థితిగతులతో పాటు అనారోగ్య వాతావరణాలు కనబడుతున్నాయి. మీ ఇంటిలో ఉన్నటువంటి పూజా మందిరాన్ని ముందు ఈరోజు పరిశుభ్రంగా శుభ్రం చేయండి. ఏదో విశ్వాసానికి ఒక దైవము, నమ్మకానికి ఒక గురువు అన్నట్లుగా మీ ఆధ్యాత్మిక గురువు ఒకరు, కలో వెంకట నాయకుడు వెంకటేశ్వర స్వామి కానీ, శివుడు కానీ, బాబా కానీ ఏదో ఒక విగ్రహం ఫోటోని పెట్టుకోండి. మీకు అలా మార్చినట్లయితే రేపు ఉదయం నుంచి మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. రేపటి రోజు నుంచి సహజంగా చాలా మంది కాలర్స్ రాశి ఫలాలు చెప్పండి అనేటువంటి విజ్ఞప్తి వస్తున్నాయి. కానీ రాశి ఫలాలు మాత్రం పూర్తిగా నేను అవాయిడ్ చేయడం జరిగింది. ఎందుకంటే 10 చోట్ల 10 రకాలు చెబుతున్నారు. అదే బాటలో నేను వెళదాం సమంజసం కాదు. కాబట్టి ఏ ఏ రాశుల వారు ఏం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. సో ఓవరాల్గా ఫలితాలు ఎలా ఉన్నా వృషభ రాశి వారు ఏ రెమెడీస్ చేసుకుంటే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. అట్లాగే 12 రాశుల వారికి రేపు 12 ఫలితాలు ఉంటాయి. తప్పనిసరిగా ప్రేక్షకులందరూ కూడా రాసుకునే ప్రయత్నం చేయండి. అందులో మీకు సులభంగా ఉన్న వాటిని ప్రయోగం చేయండి. మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఓకే గురుగారు, మా కాలర్స్ ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పినందుకు ధన్యవాదం. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.